యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఆత్మహత్యలకు కారణం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి. ఫ్యాంటసీ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని, అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళ భవిష్యత్తుని తుడిచిపెట్టేస్తున్నాయి. దీన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే బుద్ధి లేదనే చెప్పలేము. అయితే అసలు ఇండియాలో బెట్టింగ్ యాప్స్ మీద ఎలాంటి లీగాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి లాస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంటు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి బెట్టింగ్ యాప్స్ మీద అనేది తెలుసుకుందాం. దీని మీద పోరాటం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక మంచి కాజ్పై మీరందరూ నడుస్తున్నారు, దానికి సపోర్ట్గానే ఈ ఎపిసోడ్. ఈ విషయాలన్నిటిపై మనకి అవగాహన అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనతో ఉన్నారు లాయర్ కళ్యాణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. కళ్యాణ్ గారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ ఇవన్నీ కూడా చాలా గందరగోళంతో పాటుగా ఒక రకమైన వీక్నెస్ని క్రియేట్ చేసినాయి యంగ్స్టర్స్లో. వాళ్ళు చదువుకొని స్కిల్ బేస్ మీద, వాళ్ళ నాలెడ్జ్ బేస్ మీద, ఇంటెలిజెన్స్ బేస్ మీద కష్టపడి డబ్బులు సంపాదించుకోవాల్సిన పిల్లలందరినీ కూడా చేతకాని వాళ్ళుగా మారుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే అసలు ఇండియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎలాంటి లాస్ ఉన్నాయి, అసలు ఇండియన్ లా ఏం చెప్తుంది బెట్టింగ్ యాప్స్పై? యాక్చువల్గా అండి, మనం అంటే లాలోకి పోయే ముందు ఫస్ట్ అసలు బెట్టింగ్ అంటే ఏంటి అనే దగ్గర దాని గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఏమయ్యేది అంటే, ఇంతకుముందు ఇది ఒక గేమ్ ఆఫ్ ఛాన్స్ అనమాట, లక్ అనుకోవచ్చు. ఫస్ట్లో ఏముండేయంటే మనకు భారతదేశంలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, పేకాట అంటే అది ప్యూర్ లక్ మీదే ఉంటుంది. ఏ ముక్క పడుతుందో మనకు తెలియదు అనమాట. అట్లాగే ఈ జంతువుల మీద ఆడేవాళ్ళు, కోళ్ళ పందాలు, ఎడ్ల బండ్ల పందాలు ఇట్లాంటివి ఉండేవన్నమాట. సో అవేమయ్యాయి అంటే క్రమంలో వాటిలో ఏమవుతుంది అంటే డబ్బులు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే డబ్బులు పెట్టారో ఇంకా అది కొత్త పుంతలు తొక్కింది. ఇంకొక దారుణమైన కారణం ఏంటి అంటే, ఇది ఎక్కువగా ప్రబలడానికి సోషల్ మీడియా టెక్నాలజీ ఎక్కడైతే పెరిగిందో దాన్ని మంచిగా వాడుకోవడం పోయి నాశనం చేసుకోవడానికే వాడుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో ఎఫెక్ట్ అవుతుంది కూడా స్టూడెంట్స్. వాళ్ళకి తెలిసి తెలియక అదొక ఆకర్షణగా మారి దానివైపు వాళ్ళు ప్రభావం. చట్టాలు లేవా అంటే ఉన్నాయండి, గట్టి చట్టాలే ఉన్నాయి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి మామూలుగా 70s చట్టాలు చేసింది, అంతకు ముందే. కాకపోతే ఏంటంటే ఇందులో పవర్స్ వచ్చేలోపు స్టేట్స్కి ఇచ్చారనమాట. ఇది ఎప్పుడైతే కొత్త పుంతలు తొక్కుతూ ఉందో విదేశాలు కూడా మనీ లాండరింగ్ కూడా ఇందులో ఎంటర్ అయిందనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా బేస్డ్ కానివి యాప్స్ కొన్ని ఎక్కువ వాడుకుంటుంది ఈస్టర్న్ కంట్రీస్ అండి. అంటే లైక్ వియత్నాం, కాంబోడియా అలాంటి చోట్ల. ప్లస్ అక్కడ జనరల్గా ఏంటి అంటే వరల్డ్లో ఎక్కువ మంది జనాలు ఉంది. ప్లస్ ఈ సోషల్ మీడియాకు అలవాటు పడి అమాయకులైన ప్రజలు అంటే మన భారతీయులే. కాబట్టి ఇక్కడ మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పేసి అట్లా. సో ఇది ఎట్లా మారిపోయింది అంటే 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఆడి బాధితులు ఒకటైతే, ఎవరైతే దీనికి ఎంప్లాయ్మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్నారో వాళ్ళ బాధ ఇంకా వర్ణనాతీతం అండి. అక్కడ తీసుకెళ్తారు. ఈ చైనా వాళ్ళు ఎక్కువ ఈ యాప్స్ నడిపించేది. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం అని చెప్పేసి ఆ రూముల్లో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా మందిని అట్లా వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎవరికి తెలియని నిజం ఇది. చాలా మంది ఇలా బెట్టింగ్ యాప్స్లో వర్క్ చేయడం కోసం అని వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ ఒక విషయాన్ని తీసుకొచ్చారు ముందుకి. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది బెట్టింగ్లో ఉంటుందని చెప్పేసి. ఏ రకంగా చూసుకున్నా కూడా మన స్టేట్స్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గేమ్ ఆఫ్ స్కిల్ పరంగా చూసుకున్న బెట్టింగ్ యాప్స్ అయినా, గేమ్ ఆఫ్ ఛాన్స్ పరంగా చూసుకున్న బెట్టింగ్ యాప్స్ రెండు కూడా బ్యాండేనా, లేకపోతే వాటిని లీగలైజ్డ్గా ఉన్నాయా? ఇక్కడ మనం రియల్గా అప్రిషియేట్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల పోలీసుల్ని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇది ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ పార్టీస్, ఈ మన పిల్లలు వాటికి ఆకర్షితులు అవుతున్నారని తెలిసి ఈ ప్రభుత్వాలు
వెంటనే బ్యాన్ చేశాయండి. ఇప్పుడు ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో అది లీగలే, వేరే తెలుగు రాష్ట్రాల్లో స్ట్రిక్ట్గా అణిచివేస్తున్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు ఇక్కడ ఎక్కువ కూడా ఉంటుందన్నమాట. పిల్లలు ఎక్కువ కాబట్టి కాలేజీ పిల్లలు వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నా కూడా, యాప్స్ వచ్చాయన్నా కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. అది రియల్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మొన్న ఎవరైతే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్లు ఈ జాబ్ల కోసమని ఈ కాంబోడియా ఇట్లా తీసుకెళ్లారో వాళ్ళని కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ ఎట్లా ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళు మొత్తాన్ని అక్కడ విదేశాలతోటి వాళ్ళ మన మినిస్ట్రీ మాట్లాడి విదేశాంగ శాఖ ఇన్వాల్వ్ అయ్యి చాలా క్విక్గా రియాక్ట్ అయ్యారండి ఈ విషయంలో. ఎందుకంటే మన ఇప్పుడు విద్యార్థులే మన భవిష్యత్తు అన్నమాట, దేశ భవిష్యత్తు. ఈ సోషల్ మీడియా అది నివారించాలన్నా గుర్తించాలన్నా కూడా పెద్దవాళ్ళు ఏం చేయాలి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఫస్ట్ సరదాగా మొదలైద్దండి. అదేదో ఒక ఆటలాగా మొదలైద్ది, కామెడీగా మొదలైద్ది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 100 పెడితే 500 ఇస్తారు ఫస్ట్, జస్ట్ అది ఎరేయడం అంటారు అనమాట. వాడికి తర్వాత వేలు పోగొట్టుకుంటుంది గుర్తుండదు, కానీ అప్పుడు 100 పెడితే 500 వచ్చిందే గుర్తుంది. మనలాంటి వాళ్ళని చెప్పినా వరే వద్దురా బాబు ఇది నువ్వు దెబ్బతింటావన్నా కూడా ఈయనకేం తెలుసు నాకు 500 వచ్చింది అన్న దీంట్లో ఉంటాడు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగిస్తారు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాటి వల్ల మన డబ్బులు పోతాయని తెలిసి కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్లో ఆడడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు చెప్పిన రీజన్ ఒకటి అయి ఉండొచ్చు, బహుశా వచ్చిన డబ్బులు మాత్రమే కనిపిస్తుండొచ్చు. అయితే ఇది ఎలా ఉంటుందంటే సిగరెట్ తాగేవాడికి అది హానికరం అని చెప్పినా కూడా దాన్ని ఎలా వదలలేడో, ఒక మత్తు కింద ఎలా మారిపోతుందో బెట్టింగ్ యాప్స్ కూడా ఎలా మారిపోయడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇది ప్రమాదకరం అని తెలిసి కూడా బెట్టింగ్ ఆడేవాళ్ళు ఒకవైపు అయితే, ఇది ప్రమాదకరం అని తెలిసి దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఇంకొక రోగం కింద మారిపోయారు అన్నమాట వీళ్ళంతా. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళపై ఇండియన్ లా ఏం చెప్తుంది? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటే బెట్టింగ్ ఆడే వాళ్ళకి, బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి? బెట్టింగ్ ఆడడం కానివ్వండి, ప్రమోట్ చేయడం కానివ్వండి, ఆడించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరాలే. ఒక్కసారి కానీ ఎవరైనా దాన్ని ప్రమోట్ చేసినా ఆడించినా కూడా సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుందండి. మొదటిసారి అయితే 1 year 1 year ఉంది దీనికి శిక్ష, ప్లస్ 5,000 ఎంత నామినల్ ఫీజు. అది అంటే శిక్ష ఎంత తక్కువగా ఉన్న వాళ్ళేనా అంటారా? అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి, డెఫినెట్గా వన్ ఆఫ్ ద రీజన్. అది చట్టం అదే అండి. ఇది కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఏమేమి జరిగాయి, ఏమేమి నష్టాలు జరిగాయని దాన్ని బట్టే ఒక చట్టం చేయడం జరుగుతుంది. అంటే ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ రీసెంట్గా చేసిన ఒక వీడియోలో విత్ ప్రూఫ్స్తో సహా దాదాపు ఒక 21 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తే వీళ్ళకి కేవలం 1 year జైలు శిక్ష మాత్రమే పడుతుంది అంటారా? అదే 5,000 అనేది వాళ్ళకి పెద్ద లెక్కే కదండి. ఇది చాలా ఎక్కువ కూడా ఆఫర్ చేస్తారండి ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఎందుకు వెళ్తారు అంటే కూడా ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే చాలండి. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్, వీటిల్లో చాలా భారీగా ఆఫర్ చేస్తారు. ఎంత ఆఫర్ చేస్తారంటే పెద్ద అమౌంట్సే చేస్తారండి. కొన్ని 10 లక్షల్లోనే ఉంటుంది. యాక్చువల్గా నాది ఇన్స్టాలో పేజ్ ఉందండి, 2 లక్షల పైన ఉన్నారు ఫాలోవర్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వచ్చింది దాని ఆఫరు. ఓకే, అంటే మీరు అడ్వకేట్ అని తెలుసు, ఇన్స్టాగ్రామ్లో తెలుసు, నేను ఏం చెప్తానో తెలుసు, నేను జనాలకు ఏం చెప్తానో తెలుసు. లీగల్గా ఉండండి, ఇట్లాంటి చేయొద్దని చెప్తున్నా కూడా వాళ్ళు కైండ్ ఆఫ్ ఫోర్స్ చేశారు. మిమ్మల్ని అప్రోచ్ అయినది ఒక అంటే ఏజెంట్ ద్వారానా, లేకపోతే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్? మనకు తెలియదండి. వాళ్ళు ఏజెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, మిడిల్ మ్యాన్ ఎవరు కాదు. డైరెక్ట్గా సార్ ఇది మాది ఇట్లుంది చేస్తే పెద్ద అమౌంట్ ఇస్తామని ఒక ఫిగర్ చెప్పారు. ఓకే, దేనికి సంబంధించింది అది? లేదు సార్ అంటే వాళ్ళు చెప్పడం కూడా ఎడ్యుకేటింగ్ అని చెప్తారు. ఫస్ట్ ఎడ్యుకేటెడ్ బెట్టింగ్ యాప్స్ ఎడ్యుకేషన్ అనే పేరుతో, మరి తర్వాత స్లోగా రిక్రియేషన్ అన్నారు. నేను అసలు ఏంటి అని ఒక ఎంతూజియాస్ట్, అంటే ఏం జరుగుతుంది సంఘంలో అని చెప్పేసి నేను ఏదొచ్చినా కూడా చర్చలో ఇన్వాల్వ్ అవుతా. ఫస్ట్ తెలుసుకొని అట్లీస్ట్ నలుగురు చెప్పొచ్చు అన్నమాట, కరెక్టా కాదా అని కొద్దిగా డెప్త్ మాట్లాడాము వాళ్ళతో. ఫస్ట్ ఏమన్నారంటే అది పిల్లలకి నాలెడ్జ్ పెరిగిద్ది, ఐక్యూ పెంచేది అన్నారు. ఓకే అన్న. తర్వాత దాంట్లోకి పోతూ ఉంటే ఇవన్నీ అంటే లాజిక్లు వస్తున్నాయి. మీరు అన్నట్లు ఇందాక గేమ్ ఆఫ్ లక్, గేమ్ ఆఫ్ ఛాన్స్లు కనపడుతున్నాయి నాకు. ఇదేంటండి ఇట్లుంది అని. దానివల్ల ఐక్యూ పెరిగిద్ది సార్ అంటారు. అప్పుడు పేకాట కూడా ఐక్యూ పెరిగాయి, ఏ ముక్క వేయాలి, ఏ ముక్క తీసుకోవాలి అనేది ఒక్కొక్కరిని బట్టి ఉంటుందండి.
కొంతమంది అది ప్రమోట్ చేస్తున్నారు. మేబీ ఇన్ఫ్లుయెన్సర్లో కూడా కొంతమంది చాలా కొంతమంది వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉండే పోతారు దీంట్లోకి ప్రమోట్ చేయడానికి. కొంతమంది ఇనీషియల్గా ఇట్లా ఐక్యూ ఇంప్రూవ్ చేసేది అట్లా అంటే కూడా చేసి ఉండొచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది. ఇప్పుడు సిక్కిం, గోవా ఇక్కడ అది లీగల్. అది గోవాలో లీగల్ అని విన్నాను, సిక్కింలో కూడా లీగల్. సిక్కింలో కూడా అంటే మనంత తీవ్రంగా లేదండి, ఓకే, కొంతవరకు ఉంది. అంటే క్యాసినో లాంటి గేమ్స్ సైతం గోవాలో ఆడుకోవచ్చు, గోవాలో అలౌడ్ అండి. అది కంప్లీట్గా గేమ్ ఆఫ్ లక్కే. బట్ ఇన్ గోవా స్టేట్ అది అలౌడ్. మన దగ్గర బ్యాన్ అండి, చాలా స్ట్రిక్ట్ కూడా యాక్షన్ ఉంటుంది అనమాట. అంటే లాయర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం దొరికితే 1 year జైలు శిక్ష అన్నారు కదా, రెండోసారి దొరికితే 2 ఏళ్ళు జైలు శిక్ష అండి. మూడోసారి దొరికితే పెనాల్టీ ఉంటుంది. ప్రస్తుతానికైతే అంతవరకే. అంటే ఓ రకంగా నాకు అనిపిస్తుంది శిక్షలు కూడా ఇంకా కఠినంగా మారాల్సిన అవసరం 100% అండి, 100%. అదే అండి, ఇందాక ఇవేమైతుందంటే ఈ కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు ప్రభుత్వము దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. వీళ్ళు చట్టం చేయడానికి కూడా ఏమేమి నేరాలు రికార్డ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఈ పోలీస్ శాఖ నుంచి వచ్చే రిపోర్ట్ను బట్టి హోంశాఖ వాళ్ళు రికమెండ్ చేస్తే, సో ఇది హై టైం అని చెప్పొచ్చు. హై టైం అండి ఇది. గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కొంచెం కట్టుదిట్టంగా బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాస్త క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి అండి, ప్రభుత్వందే కదండి ఇందులో బాధ్యత, పేరెంట్స్ది, ఫ్యామిలీ మెంబర్స్ది కూడా. మీరు ఒక మాట చెప్పారు యాక్చువల్గా మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు, విరాట్ ఎక్కువ మంది దాదాపుగా 18 to 24 ఏజ్ లోపే బలవుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటికీ అని. అసలు ఎలా గుర్తించాలి వీళ్ళందరినీ? మంచి ప్రశ్న అండి. ఇది ఎట్లుంటుందంటే అండి, అది ఒక ఆకర్షణగా మొదలైద్ది, ఒక ఆటలాగా మొదలైద్ది అనమాట. వాడికి 100 పెట్టినప్పుడు 500 రాగానే ఆ పిల్లవాడికి, కాలేజ్ పిల్లలు అండి అంతా, ఇంజనీరింగ్ పిల్లలు, ఈ మామూలు డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ నుంచే మొదలైద్ది అనమాట. నా క్లయింట్స్లో ఉన్నారండి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకరం అది చాలా. సార్ నేను మీతోటి మాట్లాడాలి, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని వారంలో వస్తాను సార్ అని వాళ్ళు మన దగ్గరికి రారు కూడా. వాళ్ళకి అంత టైం ఉండదు, కంటిన్యూస్గా వస్తాయండి ఫోన్స్. దీనికి లింక్ ఉందండి, మళ్ళీ లోన్ యాప్స్తో లింక్ ఉంది వీటికి. బెట్టింగ్ యాప్స్కి లోన్ యాప్స్కి లింక్ 100% ఉందండి లింక్. కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 100%. ఇదేమవుతుందంటే పిల్లవాడు ఎప్పుడైతే ముభావంగా ఉంటాడో, నలుగురు కూర్చున్నప్పుడు పక్క రూమ్లోకి వెళ్ళిపోతున్నాడో, ఒకటి వాడికి గర్ల్ ఫ్రెండ్ అన్న ఉండాలి, అమ్మాయితో రిలేషన్ అన్న ఉండాలి, లేదా ఇలాంటి దాంట్లో ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లవాడి బిహేవియర్లో ఎప్పుడైతే మార్పు వచ్చి వాడు కొద్దిగా గంభీరంగా ఉండడము, బాధగా ఉండడం ఉన్నప్పుడు కంగారు పడి వాళ్ళతోటి మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదండి. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి పేరెంట్స్. ఏమైంది నాన్న, ఏదో తేడా ఉన్నావు ఏంటి అని. ప్లస్ ఇట్లాంటి ఉపయోగకరమైన వీడియోలు చూసినప్పుడు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎడ్యుకేట్ చేయాలి. సమాజంలో ఇది జరుగుతుంది, నువ్వు ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. అది పేరెంట్స్ బాధ్యత అండి. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, ఉన్న చట్టాలని వెతుక్కునే బదులు కూడా ఇంటి నుంచే మనం మొదలు పెట్టుకోవచ్చు అనమాట. సో పిల్లలు అట్లున్నప్పుడు కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్లోకి వచ్చేలోపు ఫస్ట్ సారి అండి వచ్చేది 100కి 500, తర్వాత వీడు వేలలో పోగొట్టుకుంటాడు. ప్రతి 1000 పెట్టేటప్పుడు 5000 వస్తుంది అనుకుంటాడు వీడు. అట్లా వెళ్ళిపోతారనమాట. వీడు వెనక్కి తిరిగి చూసుకునే లోపు ఆ రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి. ముందు ఫ్రెండ్ని అడుగుతాడు, ఒక 1000, 2000 చదువుకునే పిల్లలే, అట్లా 5 మందిని అడుగుతాడు. ఆ 10 మందిలో ఏమవుతుంది అంటే, అరే వాడు ఊరికే డబ్బులు అడుగుతారా అనేది రాగానే ఆ ఫ్రెండ్స్ ఇవ్వరు. టక్కనిచ్చేది లోన్ యాప్. జస్ట్ నీ ఐడి కార్డు పెట్టేశాము అంటే ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇచ్చాక వాళ్ళ హరాస్మెంట్ మామూలుగా ఉండదు అనమాట. ఈ లోన్ యాప్స్ ప్రమోషన్స్లో కూడా నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా చూసింది ఏంటి అంటే, మీకు సిబిల్ లేకపోయినా పర్లేదు, అసలు మీకు ఎటువంటి సర్టిఫికేషన్స్ కానీ ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ కానీ ఏమీ అవసరం లేదు, జస్ట్ లాగిన్ అవ్వండి, లోన్ తీసుకోండి. ఎంత దుర్మార్గంగా తయారైపోయాయి ఈ లోన్ యాప్స్ కూడా. ఇందాక చెప్పినట్లండి, మేజర్లీ చైనా అటువైపు నుంచి ఉన్నవే. ఇవి కూడా వర్క్ ఫ్రమ్ కాంబోడియా అక్కడి నుంచి అనమాట. వాళ్ళకు బలం ఏంటి అంటే మీ ఫోన్ నెంబర్లో, మీ ఫోన్లో ఉండే డేటా. లోన్ యాప్ వాడు దానికి మనం అలౌ కొడుతూ ఉంటాము పర్మిషన్స్ అన్నీ కూడా. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన టైం అది. మీ ఫోన్లో ఉన్న ఈ డేటా అనేది యాక్సెస్ చేస్తుంది అనేది మీకు అర్థం చేసుకోవాల్సిన టైం ఇది. వాళ్ళ బలమే అదండి. నువ్వు అలౌ చేయకపోతే అందులో లాగిన్ కాలేవు, నీకు డబ్బులు రావు. సో నువ్వు అలౌ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నీ యాక్సెస్ అంత ఇస్తున్నావు. అందులో అమ్మ, నాన్న, బావ, అత్త అందరూ ఉంటారనమాట.
కాంటాక్ట్స్, ఫొటోస్, గ్యాలరీని యాక్సెస్ చేస్తుంది, పర్మిషను. అలాగే కాంటాక్ట్స్ యాక్సెస్ చేయడం పర్మిషన్ అడుగుతుంది. ఫొటోస్ ఫొటోస్, అదే ఎవ్రీథింగ్. ఫొటోస్ వచ్చాయంటే అయిపోయాయండి ఇంకా. అందులోంచి లొకేషన్ కూడా యాక్సెస్ అడుగుతుంది. లొకేషన్ కూడా యాక్సెస్ అడుగుతారు. కాకపోతే జనరల్గా వాళ్ళు రారండి, వాళ్ళు వచ్చేది రేరు. నిన్న మొన్న కూడా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి మా క్లయింట్స్ కానివ్వండి, సార్ ఇట్లా లోన్ యాప్ వాళ్ళు వచ్చారు, గొడవ చేస్తున్నారు ఇంటి దగ్గర అని. ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడం కోసం లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు. లోన్ యాప్స్లో తిరిగి కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు 70 లక్షలు 80 లక్షలు చేసిన అప్పులు ఉన్న వాళ్ళు అంటే లోన్ యాప్స్లో 70 లక్షల అమౌంట్ ఇస్తారంట. ఒక్క లోన్ యాపే కాదండి, బయట తీసుకోవడం కానివ్వండి, ఇట్లా లోన్ యాప్ అంత పెద్ద అమౌంట్స్ ఇవ్వరు వాళ్ళు. ఓవరాల్గా ఏంది అంటే 70 lakhs అప్పు ఉంది ఇతనికి అని చెప్పి వడ్డీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 40 లక్షలు చేసుకున్న వాళ్ళు. వాడు మళ్ళీ ఒక వ్యక్తి అయితే 40 lakhs అయిపోతే వాళ్ళ ఏదో చేసి పేరెంట్స్ అంతా తిట్టి కట్టారండి గుట్టుగా. మళ్ళీ ఒక 30 లక్షలు చేశాడు అతను. వాళ్ళకి ఇంకా ఇంట్లో నమ్మకం పోయింది అనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ వచ్చే థాట్ ఇదే, చనిపోవాలా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ దాని వైపు వెళ్ళకూడదండి. వెళ్ళాము తప్పు జరిగిందంటే ఆపేయాలి ఫస్ట్. ఆపాక భయపడకూడదు, తప్పు జరిగిపోయింది. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే దానికి కూకట వెలతో సహా దానికి పీకేయాలి, కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వాలి అనే దాంతో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి సొల్యూషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది ఎక్కడ స్టాప్ చేయాలంటారు దీన్ని అసలు? ఫస్ట్ ఇంకా దిగాడు అనుకుందామండి మనం. ఇంకా దిగాడు, అతను ఆడుతున్నాడు, ఈ లోన్ యాప్స్ కూడా ఎంటర్ అయ్యాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇంకా తెలుసుకున్నాడు అతను, నేను చేస్తుంది తప్పనో మళ్ళీ చేయకూడదనో రియలైజ్ అయ్యాడు మనిషి. అప్పుడు ఏంటంటే ధైర్యంగా ఉండాలండి. చేసిన తప్పు చేశాం మనం, ప్రాణం తీసుకుంటే పోయేది వచ్చేది ఏం లేదు. నేను ఇంట్లో వాళ్ళని ఇంకా హింస పెట్టినట్లే, నేను బాధ పెడుతున్నాను మా ఇంట్లో వాళ్ళని, చచ్చిపోతాడు వీడు. కాదు, చచ్చిపోయి డబల్ బాధ పెడుతున్నాడు. నువ్వు అప్పటి వరకు ఒక 5 రూపాయలు బాధ పెట్టేవాడివి, చచ్చిపోయావంటే 100 రూపాయలు బాధ పెట్టినట్టే వాళ్ళని. నువ్వు మనిషికి పోవడం ఒకటి, ఈ అప్పులు వాళ్ళు ఎటు ఇంటి దగ్గర పేరెంట్స్ నుంచి వసూలు చేసుకుంటారు. అది రియలైజ్ కావాలి. నీకు సమస్య వచ్చింది, ఏ బ్యాంకర్ కానివ్వండి, ఎవరు లోన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చి అబ్యూజ్ చేయడానికి లేదు. అదొకటి ఉంది మన చట్టంలో. అంత ప్రెజర్ పెట్టి పీకల మీద కూర్చోడానికి లేదు. డెఫినెట్గా వాళ్ళు రికవరీ చేయాల్సిందే అండి, అది కూడా ప్రజల డబ్బే, రికవరీ చేయాలి, వస్తారు. కాకపోతే దానికి లీగల్గా కోర్టుకు వెళ్ళి సివిల్ కేసు ద్వారా చేసుకుంటే, వచ్చి కొడతాము తిడతాము అంటే కుదరదు. మీరు ప్రాపర్గా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు, 100కి ఫోన్ చేయండి, పోలీసులు వస్తారు. అట్లా వచ్చి బూతులు తిట్టడానికి లేదు, అడిగే పద్ధతిలో అడగాల్సిందే వాళ్ళు లీగల్గా. కోర్టు ద్వారా నోటీసులు పంపించి కోర్టులోంచి రికవరీ చేసుకోవాలి. యాక్చువల్లీ అది టైం పడుతుంది కాబట్టి మన కోర్టులో ప్రొసీజర్ డిలే ఉంటుందండి, లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే హార్ష్గా ఇంటికి వచ్చి గొడవ పెట్టి వసూలు చేసుకుంటారు. ఇది ప్రాబ్లం మెయిన్. సో ప్రాణం తీసుకునే ముందు ఒక్కసారి మీ ప్రాణం ఎంత విలువైందని ఆలోచించుకోండి. అది 40 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్లు, ఎంత డబ్బులైనా సరే వాటన్నిటికన్నా ఎక్కువ విలువైంది మీ ప్రాణం. మిమ్మల్ని నమ్ముకొని మీకు కన్నవాళ్ళు ఉంటారు, మీకు సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీటిని ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ సివిల్ కేసెస్లో వీటి ద్వారా పరిష్కారం ఎంతవరకు వస్తుందో అంటారు? కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చే ఛాన్సెస్ ఉంది? ఇన్ కేస్ ఎవరైనా సరే నేను ఇలా తప్పు చేశాను బట్ నాకు ఇప్పుడు దీని నుంచి రిలీఫ్ కావాలి అనుకుంటే? రిలీఫ్ అంటే అండి డబ్బు పే చేయాల్సింది. మనకు ఏదన్నా అంటే ఎట్లుంటుంది అంటే ఈ లోన్ యాప్స్ వల్ల రికవరీ చాలా ఘోరంగా ఉంటుంది. స్పాట్లో తంతాం, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే మీ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఇచ్చేస్తాం, నీది న్యూడ్గా ఫోటో పెడతాం, ఇందులో నీ వైఫ్ ఫోటో ఉంది, ఆమె ఫోటో న్యూడ్గా. అంటే ఇలాంటి మాటలు చెప్పినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోదా? ఈ ప్రాబ్లం అదే అండి. ఆ యాప్స్ అన్ని కూడా ఇక్కడవి కాదు, ఇక్కడ బేస్డ్ కాదు. వాడు కాంబోడియా నుంచి మన తెలుగు వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో చేయిస్తాడు. వాళ్ళు మనసు చంపుకొని చేయడమే అండి ఆ కాల్ సెంటర్ వాళ్ళు. అందులోకి వెళ్ళి వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళ మొత్తం పాస్పోర్ట్లు, వీసాలు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, లాగేసుకుంటారు. ముందు వాళ్ళు అక్కడి నుంచి రావడానికి పాపం తపన పడుతుంటారు. నువ్వు ఇన్ని కాల్స్ చేస్తే వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మ్యాక్సిమం ట్రై చేస్తుందండి. ఈ టెక్నాలజీని అంత స్పీడ్గా అందుకోవట్లేదని చెప్పుకోవచ్చు. అంటే నేరస్తుడికి ఉన్నంత కమాండ్ దీని మీద ప్రభుత్వానికి తక్కువే అని చెప్పుకోవచ్చు. వీటిలో వాడు యాక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది, రియాక్షన్ ఏంటంటే ప్రభుత్వం కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి కాబట్టి టైం పడుతుంది. ఇదంతా ఆలోచించినప్పుడు కళ్యాణ్ గారు నాకు అనిపించేది ఏంటి అంటే, నాకనే కాదు చాలామందికి అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటి అంటే, బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా దానిలోంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉంటే కొత్త వాళ్ళు కనీసం వెళ్ళనివ్వకుండా
దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రమోషన్స్ లాంటివి చేయనివ్వకుండా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అని ఒక కంప్లీట్ ఎరాడికేట్ చేస్తూ ఏదన్నా యాక్షన్ తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. 100%. మీరేమంటారు? 100% అది ప్రభుత్వం కూడా పర్లేదండి, చర్యలు తీసుకుంటున్నారు. అంటే నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ధైర్యంగా చెప్పాడంటే ఒక వీడియోలో, నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న అమౌంట్ కేవలం ఇంతే, 1,00,000 2,00,000 వస్తుంది, నాకు అది సరిపోదు, సో నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానని చెప్పే అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటారు? అతనికి అంత ధైర్యం ఏంటి? దాని బదులు దొంగతనం చేసుకోవచ్చండి, దారి దోపిడీ చేయొచ్చు కదా. అది దానివల్ల ఒకరికే నష్టం. తన కుటుంబం బాగోవడానికి ఒక 10 కుటుంబాలని నాశనం చేస్తాను అని చెప్పినట్టే ఉంది. అది డబ్బు కోసమే బెట్టింగ్ యాప్స్కి పోతున్నాను అంటే ఇంక అంతకంటే దుర్మార్గం, అంతకంటే నీచం లేదా. చట్టరీత్యా నేరమైనా కూడా అది, మనం ఎథికల్గా చూసినా కూడా అది పాపం కూడా. సో ఇండియన్ లా ఇన్ ఫ్యూచర్ ఎలాంటి లాస్ తీసుకురావాలి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అంటారు? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే చేయడం వాళ్ళ గురించి అంటారండి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అండి. 1 year 2 years అట్లా కాకుండా ఒక భయం అనేది క్రియేట్ చేయగలగాలి. దానికి అంటే డెఫినెట్గా ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచిస్తుందండి. ఇంకోటి ఏమవుతుందంటే అండి, ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా రియల్గా ఇన్ఫ్లుయెన్సర్సే కదా, వాళ్ళ మీద తీసుకోవాలి చర్యలు అన్నా కూడా వాళ్ళు పొలిటికల్గా కానివ్వండి ఎట్లయినా ఇన్ఫ్లుయెన్స్, బట్ స్టిల్ పోలీసులు అయితే ఇప్పుడు మొన్న ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాయి, మన తెలంగాణలో కూడా అవి వాళ్ళ మీద కేసులన్నీ కూడా అయితే ఫైల్. సజ్జనార్ గారు అయితే చాలా స్ట్రాంగ్గా యాక్షన్స్ అవి చెప్తూ ఉన్నారు. ఆయన సోషల్ వీటి మీద ఎప్పుడు వెరీ కమిటెడ్గా కనిపిస్తుంది, కమిటెడ్గానే ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన ముందు వరుసలోనే ఉంటారు ఆయన. సో కనీసం ఆయన పెట్టే భయం అయినా సమాజంలో చేంజ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం దీని గురించి కాస్త మాకు వివరణ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి తొలగించడానికి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలని అయితే మేము ఐడ్రీమ్ తరఫు నుంచి భావిస్తున్నాము, కోరుకుంటున్నాము కూడా. ఇక మీరేమంటారు బెట్టింగ్ యాప్స్ సంబంధించి? మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ తమ్ముడు, మీ బ్రదర్, ఎవరొకరు మీకు తెలిసిన వాళ్ళు బెట్టింగ్ యాప్ అనేది చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ యూస్ చేస్తున్నారు అనుకున్నట్లయితే సరైన యాక్షన్ మీ సైడ్ నుంచి కూడా తీసుకోండి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ గవర్నమెంట్ అనేది మరింత స్ట్రిక్ట్గా దీని మీద రూల్స్ అనేవి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పాడ్కాస్ట్లో మాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినందుకు. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.